చౌరోలిట్టు వ్యాను చైతన్య రథమాయే అన్నగారి చేయి అంది వచ్చే స్ఫూర్తిదాయకమగు కీర్తిని సాధించే నందమూరి వంశనాయకుండు. రాజకీయ నాంది రామన్న పలుకగా బ్రహ్మరథము పట్టి పల్లెలన్నీ స్వాగతంబు పొందే సాత్విక నాయక నందమూరి వంశనాయకుండా. జన ప్రభంజనము స్వాగత ద్వారాలు ఏకమైరి జనులు ఎన్నికలకు చండచాస నుండు సాధించే విజయము నందమూరి వంశనాయకుండా. తండ్రి తనయుడును తాతమ్మ కలలోన నటన చేసి రమ్య నవ్యరీతి బాలకృష్ణ చేత బాగుగా చేయించే నందమూరి వంశనాయకుండా. రామదండు తోడు రాజు కదలగా వైరి పక్షమెల్ల పారిపోయే కథన రంగములు కాలుని రీతిలో నందమూరి వంశ నాయకుండు. స్టాంపు బిళ్ళ కూడా సాహసి పేరిట విడుదలైనదో ఈ వేడుకగను జాతి మెచ్చినట్టి జాతి రత్నము తాను నందమూరి వంశ నాయకుండు. లక్షలాది ఇళ్ళు లక్ష్యమై నిర్మించే పట్టుబట్టి బడుగు వర్గములను బ్రతుకునిచ్చనోయి బలహీనతగలకు నందమూరి వంశ నాయకుండు. నక్సలైట్లు కూడా నాయన్నదమ్ములే అనుచు పలికనోయి అన్నగారు అంత గొప్ప నీతి ఆచరించు ప్రభువు నందమూరి వంశ నాయకుండు. మతములందు పిచ్చి బాబాలు పిచ్చియు మచ్చుకైన లేని మాటకారి భక్తి కలిగి బుద్ధ భగవాను పైనను నందమూరి వంశ నాయకుండు. బడుగు వర్గ పీడ పట్టేలు పట్టారి బడుగు వర్గ పీడ పట్వారి రద్దు చేసనోయ శుద్ధముగను సాహసంబు చేసి సాంఘికోద్ధరణకై నందమూరి వంశ నాయకుండు. ఈ పద్యాలు నందమూరి తారక రామారావు పైన అభిమానంతో పత్తిపాటి రమేష్ నాయుడు గారు రాసి సమర్పించారు. లైక్ చేయండి.